6వ వారం యొక్క 2వ లెక్చర్కి స్వాగతం. గత మాడ్యూల్లో మనము స్ట్రింగ్ యొక్క చిన్న సెగ్మెంట్ చూడటం ద్వారా వేవ్ ఈక్వేషన్ పొందాం. కాబట్టి దీనిని వేవ్ ఈక్వేషన్ అంటారు. ఒక వేవ్ స్ట్రింగ్లో ఎలా ప్రయాణం చేస్తుందో ఇది వివరిస్తుంది. మరి స్ట్రింగ్లో ఉత్పత్తి చేయబడిన వేవ్ యొక్క వెలాసిటీ పొందటానికి కూడా ఇది మనకు మార్గం చెబుతుంది. కాబట్టి ఈ ప్రత్యేక సందర్భంలో మనము వాస్తవానికి ట్రాన్స్వర్స్ వేవ్ అని పిలవబడే దానిని చూస్తున్నాం. ఎందుకంటే స్ట్రింగ్ యొక్క ప్రతి చిన్న సెగ్మెంట్ కేవలం సింపుల్ హార్మోనిక్ ఆసిలేషన్ పైకి మరియు క్రిందికి ఆసిలేషన్ అమలు చేస్తోంది. అయితే మొత్తంగా భంగం ఒక దిశలో ప్రయాణిస్తుంది, దీనికి లంబంగా డోలనం. కాబట్టి దీనిని ట్రాన్స్వర్స్ వేవ్ అని పిలుస్తారు. కాబట్టి ఈరోజు లెక్చర్ వేవ్ వెలాసిటీ యొక్క ఈ ఆలోచనను కొంచెం ఎక్కువగా దగ్గరగా చూద్దాం. ఎందుకంటే వాస్తవానికి మీరు చేయగల 3 సాధ్యమైన వెలాసిటీలు కనీసం ప్రస్తుత ప్రయోజనాల కోసం గుర్తించండి. 2 వేర్వేరుగా చూద్దాం. మనము గుర్తించగల సాధ్యమైన వెలాసిటీలు. కాబట్టి నేను చెప్పినట్లుగా స్ట్రింగ్ యొక్క నిర్దిష్ట చిన్న సెగ్మెంట్ చూస్తే ఇది కేవలం పైకి క్రిందికి మోషన్, సింపుల్ హార్మోనిక్ మోషన్ని అమలు చేస్తుంది. కాబట్టి పైకి మరియు క్రిందికి మోషన్తో అనుబంధించబడిన కొంత వెలాసిటీ ఉంది. కాబట్టి అది ఒక సాధ్యమైన వెలాసిటీ మరియు మనము ఒక చోట సృష్టించే ఒక భంగం స్ట్రింగ్ ద్వారా ప్రయాణం అవుతుందని కూడా మనము వాదించాం. కాబట్టి స్ట్రింగ్లో ఒక మాధ్యమం లేదా స్ట్రింగ్ అనేది మీడియం అని ఊహించవచ్చు. దీని ద్వారా భంగం వ్యాపిస్తుంది. వ్యాపించే వేగంతో సంబంధం ఉన్న వేగం ఉంటుంది. కాబట్టి మరొక వెలాసిటీ మరి ఈ 2 వెలాసిటీలు ఒకే విధంగా ఉండటానికి కారణం లేదు. ప్రారంభించడానికి వేవ్ ఈక్వేషన్ యొక్క ఒక పరిష్కారాన్ని వ్రాద్దాం. కాబట్టి నేను ఎంచుకున్న ఈ పరిష్కారం సానుకూల x దిశలో పయనిస్తుంది. కాబట్టి నేను నిర్వచించగల ఒక వెలాసిటీ మమ్మల్ని కణ వేగాలు ∂y బై ∂t అని పిలవాలి. నేను దీన్ని సమయానికి భిన్నంగా ఉంటే ఏ ఒమేగా ఇంటూ కాస్ ఒమేగా 2 మైనస్ kx గా పొందుతాను. ఇది మీరు చూడగలిగినట్లుగా నిర్వచించబడింది సమయం యొక్క ఫంక్షన్గా స్థానభ్రంశం లేదా స్థానభ్రంశం రేటు యొక్క మార్పు రేటు. కాబట్టి ఇది తప్పనిసరిగా స్ట్రింగ్ యొక్క చిన్న విభాగాల వెలాసిటీ నాకు చెబుతోంది. ఇది సింపుల్ హార్మోనిక్ ఆసిలేషన్ను అమలు చేస్తుంది. మరియు ఏమి జరగబోతోందో ఊహించి ఇప్పుడు నాకు తెలియజేయండి. మరి ∂y బై ∂x ను కూడా నిర్వచించనివ్వండి. ఇది గ్రేడియంట్ ఈ సందర్భం. కాబట్టి స్ట్రింగ్ వెంట స్థానం యొక్క ఫంక్షన్గా స్థానభ్రంశం ఎలా మారుతోందో ఇది నాకు చెబుతోంది. ఇతర వెలాసిటీ వేవ్ వెలాసిటీ లేదా ఫేస్ వెలాసిటీ ఇది ∂x బై ∂t ద్వారా నిర్వచించబడుతుంది. కాబట్టి అది భంగాలు ఎంత వెలాసిటీతో ప్రయాణిస్తున్నాయి. ఇప్పుడు మనం ఈ 3 పరిమాణాలతో సంబంధం కలిగి ఉండవచ్చు. కాబట్టి నేను ∂y బై ∂t ని ∂y బై ∂x ఇంటూ ∂x బై ∂t గా వ్రాస్తాను. మరియు నేను ఇప్పుడు తెలిసిన విలువలను సబ్స్టిట్యూట్ చేయవచ్చు. కాబట్టి ∂y బై ∂t అనేది నా యొక్క కణం వెలాసిటీ మరియు ఈ ఫేస్ వెలాసిటీ ఇది. మనము దీనిని c గా పిలుస్తాము.
మనము గత లెక్చర్లో సంజ్ఞామానం సి ను ఉపయోగించాం. అది ఒమేగా బై కే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నేను అన్నిటినీ కలిపి కాబట్టి డౌ వై బై డౌ ఎక్స్ అనేది మైనస్ ఏ కే ఇంటూ కాస్ ఒమేగా టీ మైనస్ కే ఎక్స్ ఇంటూ డౌ ఎస్ బై డౌ టీ అనేది ఒమేగా బై కే కి సమానంగా ఉంటుంది. మరియు డౌ వై బై డౌ టీ మనము ఇంతకు ముందే లెక్కించాము మరియు అది ఒమేగా కాస్ ఒమేగా టీ మైనస్ కే ఎక్స్. కాబట్టి ఇక్కడ సైన్ యొక్క సమస్య ఉందని మీరు గమనించవచ్చు. మొత్తం ఆ స్క్రిప్ట్ను సూచించే అదనపు మైనస్ సైన్ ఈక్వేషన్ ఉంది. కాబట్టి దానిని సమతుల్యం చేయడానికి మనం ఇక్కడ మైనస్ సైన్ ఇన్ చేయాలి. కాబట్టి అప్పుడు అది జాగ్రత్తగా తీసుకుంటుంది అదనపు మైనస్ సైన్. ఇప్పుడు మీరు రెండు వైపులా సమానం అని చూస్తారు. కాబట్టి మైనస్ మరియు మైనస్ నాకు ప్లస్ కే ఇస్తుంది మరియు కే క్యాన్సల్ చేస్తుంది. ఏ ఒమేగా కాస్ ఒమేగా టీ మైనస్ కే ఎక్స్ అవుతుంది. కాబట్టి ఇది మనకు చాలా ఉపయోగకరమైన సంబంధం. కాబట్టి నేను చెప్పేది పునరావృతం చేయడానికి డౌ వై అంటే డౌ టి కేవలం పార్టికల్ వెలాసిటీ కి సంబంధించినది. ఫేస్ వెలాసిటీ లేదా వేవ్ వెలాసిటీ మరి స్థిరాంకాలు మరియు ఈ రెండింటికి సంబంధించిన పదం y యొక్క గ్రేడియంట్ x కి సంబంధించినది. మరి ఈ ఈక్వేషన్ మరియు ఫేస్ వెలాసిటీ ద్వారా ఇవ్వబడినది. దీనితో ఒక వేవ్ ప్రయాణించే వెలాసిటీ ఉదాహరణకు మీ కోసం నన్ను గీయనివ్వండి. ఒక పర్టిక్యులర్ వేవ్ ఫారం ఇలాంటిది ఏదో. కాబట్టి ఇది కొన్ని రెఫరెన్స్ పాయింట్ కు సంబంధించి కొన్ని ఫేస్ డిఫరెన్స్ అనుగుణంగా ఉంటుందని చెప్పండి. ఫేస్ వెలాసిటీ ప్రాథమికంగా ఈ ప్రత్యేక పాయింట్ ఎంత వెలాసిటీ కదులుతుందో చెబుతుంది. ప్రతి పాయింట్ అదే వేగంతో కదులుతోంది. కాబట్టి ఇది మొత్తం వేవ్ కదులుతున్న వెలాసిటీ కూడా. మరోవైపు మీ పార్టికల్ వెలాసిటీ కి అనుగుణంగా ఉంటుంది. చిన్న సెగ్మెంట్ ఈ చిన్న సెగ్మెంట్ ఇది పైకి మరియు క్రిందికి డోలనం చేస్తుంది. కాబట్టి ఈ పైకి మరియు క్రిందికి ఆసిలేషన్ అమలు చేయబడిన వెలాసిటీ పార్టికల్ వెలాసిటీ ద్వారా ఇవ్వబడుతుంది. కాబట్టి మీకు కావలసినప్పుడు వేవ్ మొమెంటం వెలాసిటీ లేదా శక్తి భౌతికంగా ముఖ్యమైన వెలాసిటీ అటువంటి అన్ని సందర్భాల్లో సంబంధితంగా ఉంటుంది వేవ్ యొక్క ఫేస్ వెలాసిటీ. ఈ సెక్షన్ పూర్తి చేయడానికి త్వరగా తిరిగి వ్రాయనివ్వండి. ఈ సంబంధాన్ని డౌ వై బై డౌ టి గా తిరిగి వ్రాయండి. ఇది పార్టికల్ వెలాసిటీ మైనస్ dx బై dt. దీనిని సితో సూచిస్తాను. ఫేస్ వెలాసిటీ ను డౌ వై బై డౌ ఎక్స్ గుణించడానికి సూచించే సంజ్ఞామానం సి ద్వారా సూచిస్తుంది. కాబట్టి ఇది అదే సమాచారాన్ని వ్రాసే మరొక మార్గం. మరియు మీకు గుర్తుంటే మునుపటి మాడ్యూల్లో మనం ఏమి నేర్చుకున్నామో గుర్తుంచుకోండి. మనము ట్రాన్స్వర్స్ ఫోర్స్ లేదా శక్తి యొక్క వర్టికల్ కాంపోనెంట్ క్రిందికి చూసినప్పుడు అక్కడ ఫోర్స్ యొక్క వర్టికల్ కాంపోనెంట్ అనేది డౌ వై బై డౌ ఎక్స్ కి సంబంధించినది అని మనము చెప్పాము. మరియు ఇక్కడ ఇది డౌ ఐ బై డౌ టి పార్టికల్ వెలాసిటీ ఫోర్స్ యొక్క నిలువు భాగానికి సంబంధించినది. ఇది డౌ వై బై డౌ ఎక్స్. కాబట్టి స్ట్రింగ్ యొక్క సెగ్మెంట్ పై ఫోర్స్ యొక్క వర్టికల్ కాంపోనెంట్ స్పష్టంగా
కణానికి అనులోమానుపాతంలో ఉంటుంది. వెలాసిటీ. కాబట్టి ఈ ఈక్వేషన్ నుండి మరొక పాఠం మనం ఇక్కడ ప్రవేశపెట్టాల్సిన క్వాంటిటీ 2 క్వాంటిఫైలను. ఎంత రెసిస్టెన్స్ వేవ్ యొక్క ప్యాసేజ్ మాధ్యమం అందిస్తుంది. అంటే ఇంపెడెన్స్ అని పిలుస్తారు. ఇంపెడెన్స్ ఈ పరిమాణాల ద్వారా సూచించబడుతుంది. ఇది ట్రాన్స్వర్స్ ఫోర్స్ యొక్క నిష్పత్తిగా ఉండాలి. ఇది ట్రాన్స్వర్స్ వెలాసిటీ వరకు. కాబట్టి దాని బదిలీలను వేవ్ యొక్క దిశకు బదిలీలుగా నేను చెప్పినప్పుడు, కాబట్టి మీ వేవ్ ఈ దిశలో ప్రయాణించడానికి అనుమతిస్తే సానుకూల x దిశను బదిలీ చేస్తుంది దాని నుండి లంబంగా దానికి. కాబట్టి ఈ దిశలో వెలాసిటీ వేగాన్ని బదిలీ చేస్తుంది. కాబట్టి మనము ఇప్పుడు ఈ క్వాంటిటీ ఇంపెడెన్స్ను ఉపయోగించబోతున్నాం మరియు ఈ నిరోధం స్పష్టంగా ఆధారపడి ఉంటుంది యొక్క లక్షణాలు. మధ్యస్థ. ఈ ఆలోచనలలో కొన్నింటిని వివరించడానికి ఈ సాధారణ సమస్యను చూద్దాం. ఒక స్ట్రింగ్ ఫోర్స్ చేస్తున్నారు. కాబట్టి ఇతర మాటలలో స్ట్రింగ్ బలవంతంగా ఉంటుంది. ఆసిలేటర్. కాబట్టి నేను కలిగి ఉంటాను ఇలాంటిది ఏదైనా. అది నా స్ట్రింగ్. మరి ఇది ఫోర్స్ ఆసిలేటర్. కాబట్టి ఇది వర్తించే ఫోర్స్ ఈ దిశలో నిలువుగా స్ట్రింగ్ పైకి క్రిందికి డోలనం. కాబట్టి ట్రాన్స్వర్స్ ఫోర్స్ F0 ఈ పవర్ I ఒమేగా t. తద్వారా నేను నిరంతరం వర్తించే శక్తి మరియు అలాంటి ఫోర్స్ వర్తింపజేసినప్పుడు స్ట్రింగ్ ఆసిలేట్ కు ప్రారంభమవుతుంది మరియు స్ట్రింగ్లో టెన్షన్ ఉందని నేను కూడా అనుకుంటున్నాను. ఇప్పుడు మనం చేసినప్పుడు సంతులనం యొక్క ఫోర్స్లు అని తేలింది. ఈ F0 ఈ పవర్ I ఒమేగా t మైనస్కి సమానంగా ఉంటుంది. t సార్లు సైన్ తీటా ఎక్కడ తీటా ఉంటుంది ఇక్కడ ఈ కోణం. ఇప్పుడు చిన్న డోలనాల స్పిరిట్ నేను దీనిని -t tan తీటా గా వ్రాయబోతున్నాను మరియు సాధారణంగా మనము డౌ y బై డౌ x ద్వారా సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇది నాది సంతులనం కోసం ఒక ఈక్వేషన్. ఫోర్స్లు. మరి ఇది ప్రాథమికంగా ఒక వేవ్ఫారం కనుక నేను స్ట్రింగ్ యొక్క ఒక చివర ఊగిసలాడుతున్నాను మరియు తరంగ రూపాలను రూపొందించబోతున్నాను. నేను ఊహించగలను పరిష్కారాలు ఉంటాయని. తరంగ ఈక్వేషన్ యొక్క పరిష్కారం. కాబట్టి ఆఫ్ t అనేది ఇంటూ ఈ పవర్ I ఇంటూ 2 ఒమేగా t మైనస్ kx. కాబట్టి ఇది వేవ్ ను సూచిస్తుంది. ఇది సానుకూల x దిశలో ప్రయాణం చేస్తుంది. మరియు నేను మీకు గుర్తు చేయాలి ఈ ఆంప్లిట్యూడ్ సంక్లిష్ట సంఖ్య డౌ y బై డౌ x మైనస్ a కు సమానం. కాబట్టి సంక్లిష్టమైనదని గుర్తుంచుకోండి. కాబట్టి అది F0 ఈ పవర్ I ఒమేగా మైనస్ t లోకి మైనస్ ek ఈ పవర్ I ఒమేగా t మైనస్ kx కు సమానం. ఇప్పుడు నేను వీటిని బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నాను. వద్ద ఫోర్స్లు x0కి సమానం కేవలం ఎందుకంటే ఇక్కడ ఈ పాయింట్ అనుగుణంగా ఉంటుంది. x ఫోర్స్లు సమతుల్యంగా ఉన్న 0కి సమానం. కాబట్టి నేను అలా చేస్తే ఈ క్రింది సంబంధాన్ని పొందుతాను. కాబట్టి అవుతుంది. ఇప్పుడు నేను పూర్తి పరిష్కారాన్ని రాయడానికి సిద్ధంగా ఉన్నాను. కాబట్టి y x, t ఉంటుంది. F0 బై I ఒమేగా ఇంటూ c బై t ఇంటూ ఈ పవర్ I ఒమేగా t మైనస్ kx. కాబట్టి ఇది నా పరిష్కారాన్ని సూచిస్తుంది. స్థానం x వద్ద ఫోర్స్ స్ట్రింగ్కు వర్తించబడుతుందని మేము అనుకుంటాము మరియు అందువల్ల ఇది ఒక వేవ్ సృష్టిస్తుంది. నేను వేగాన్ని కూడా లెక్కించగలను. ఒక ఫంక్షన్ ఉంటుంది
కోర్సు యొక్క స్థానం మరియు సమయం. కాబట్టి అది ఉంటుంది. డౌ వై బై డౌ టీ అయితే నేను వెలాసిటీ కోసం ఈ ఎక్స్ప్రెషన్ కలిగి ఉన్నాను. దీన్ని ఈ క్రింది విధంగా సరళీకృతం చేయవచ్చు. కాబట్టి మనము దీనికి సమానం చేస్తాం. F0 ఇంటూ C బై T. I ఒమేగా క్యాన్సల్ అవుతుంది. ఈ పవర్ I ఒమేగా T మైనస్ kx. మరియు మీరు గుర్తుంచుకోవాలి, నిర్వచనం ఒక బదిలీ వెలాసిటీ ద్వారా బదిలీ ఫోర్స్ వలె అవరోధం. అది మనకు చెబుతుంది మనం చేయగలము. గుర్తించండి, అవరోధం T బై C. ఎందుకంటే ఇది గరిష్ట వెలాసిటీ లేదా వెలాసిటీ యొక్క ఆంప్లిట్యూడ్. F0 వాస్తవానికి ట్రాన్స్వర్స్ ఫోర్స్. ఇది Tలో C స్క్వేర్ కు సమానం అని సూచిస్తుంది మరియు నేను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే అది నాకు రో C స్క్వేర్ బై C ఇస్తుంది. ఇది రో C కి సమానం. కాబట్టి ఈ విభిన్న రూపాలు ఇంపెడెన్స్ కోసం ఉన్నాయి. కాబట్టి ఇంపెడెన్స్ Z రో ఇంటూ C. కాబట్టి రో అనేది లీనియర్ సాంద్రత మరియు C వేవ్ వెలాసిటీ లేదా ఫేస్ వెలాసిటీ. కాబట్టి మనకు ఇప్పుడు సరళమైన సంబంధాలు ఉన్నాయి. ఇవి మీడియం యొక్క లక్షణాలకు ఆటంకం కలిగించేవి మరియు స్పష్టంగా ఇంపెడెన్స్ అనేది మాధ్యమం యొక్క ప్రాపర్టీ. కాబట్టి రో మరియు C సంబంధించిన ఆశ్చర్యకరం. కాబట్టి ఇప్పుడు ఈ సమయంలో మనకు వేవ్ ఈక్వేషన్ చూసినట్లయితే మనము వేవ్ ఈక్వేషన్ ని పరిష్కరించాం. మనము వేవ్ ఈక్వేషన్లకు విభిన్న పరిష్కారాలను పొందాము. మరి మనము కూడా కనీసం రెండు వేర్వేరు వెలాసిటీలను వేవ్తో అనుబంధించాము. మరియు మనము కూడా నిర్వచించండి ఇంపెడెన్స్లు. ఇంపెడెన్స్ అనేది మీకు మళ్ళీ గుర్తు చేయడం రెసిస్టెన్స్ సమితి. మాధ్యమం వేవ్ యొక్క ప్యాసేజ్ అందిస్తుంది. ఇప్పుడు రాబోయే కొన్ని మాడ్యూల్స్ ఈ మాడ్యూల్లో చివరి లో మనము నేర్చుకున్న ఈ యంత్రాలన్నింటినీ ఉపయోగిస్తాము మరియు మునుపటి వాటిలో ఒక మాధ్యమం నుండి మరొక మాధ్యమానికి వెళ్ళినప్పుడు తరంగాలు ఎలా ప్రవర్తిస్తాయో చూడటానికి. కాబట్టి మనము ఈ సమస్యలను తదుపరి మాడ్యూళ్లలో చూస్తాము.